బనకచెర్ల కోసం బాబు కొత్త కుట్రాట. బనకచెర్ల కోసం బాబు కొత్త కుట్ర. బనకచెర్ల ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డితో లంకే. సో దాంట్లో లింక్ పెడతావా నాకు అర్థం కాదు. పాలమూరు రంగారెడ్డితో ఎట్లా లింక్ పెడతావు? పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు 2013లోనే దానికి అనుమతులు వచ్చినాయి. నీ బనకచెర్ల ఎప్పుడు వచ్చింది? నిన్నమన పుట్టుకొచ్చింది. దాంట్లో లింక్ పెడతావు. తెలంగాణ ఒప్పుకుంటే తాము అంగీకరిస్తామని మెలికాట. సో మేమెందుకు ఒప్పుకుంటాం? నీ బనకచెర్ల కట్టడంతోనే మేము వాదిస్తున్నాం. దానికి ఒప్పుకున్న ముచ్చడే లేదు. కేంద్రంతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట. నికర జలాల పాలమూరుకు, వరద జలాలు బనకచెర్లకు లింక్ చేయడానికి ప్రశ్నిస్తున్న అధికారులు. అసలు వరద జలాల మీద ప్రాజెక్టు కట్టడానికి అనుమతే ఉండదు. అసలు వరద జలాల మీద ప్రాజెక్ట్ ఎట్లా కడతావు అసలు? సెంట్రల్ వాటర్ బోర్డు కూడా దానికి అనుమతించలేదు. చెప్పేసింది నికర అంటే వరద జలాల మీద ప్రాజెక్టు కట్టడానికి అనుమతి లేదు అని చెప్పింది. అయినా కానీ ఇంకా ఈయన దొంగనాటకాలు ఆడుతూ ఉన్నాడు, కుట్రలు చేస్తూ ఉన్నాడు, బాగు మొత్తం కుట్రలు చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే దమ్మున్న ముఖ్యమంత్రి లేకపోవడమే తెలంగాణకు. వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసలు కన్నెత్తన చూసిండా చంద్రబాబు? కన్నెత్తని ఇక్కడ చూసిండా తెలంగాణ వైపు? సో ఈరోజు అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఆటలు సాగుతూ ఉన్నాయి. నీళ్ళ దోపిడీ కుట్ర చేస్తూ ఉన్నాడు. ఇందుకు ఒప్పుకుంటే తెలంగాణకు భారీ నష్టం. అటు ఇచ్చంపల్లికి జీకే లింక్ రాకుండా చక్రం తిప్పుతున్న ఏపీ సీఎం పోలవరం నుంచి నల్లమల సాగర్ ద్వారా జీసీ లింక్ చేపట్టేలా ఒత్తిళ్ళట. సో మీ కోటా క్లోజ్ మళ్ళీ ఎట్లా అడుగుతారు అంటే మన తెలంగాణ అంటుంది, ఇక మీ కోటా ఆల్రెడీ అయిపోయింది ఎట్లా అడుగుతావు అని చెప్తుంది. మీకు ఇస్తే మా అవసరాలు ఎట్లా తీరాలి? 3 మెంబర్ కమిటీ మీటింగ్లో ఏపీ నిలదీసిన తెలంగాణ. నీళ్లు తీసుకెళ్తున్న నష్టాలు ఉంటాయన్న ఏపీ. నీళ్లు లేకుంటే ఇబ్బందులని వాదన. ఏపీకి 10, తెలంగాణకు 21 టీఎంసీలో కేటాయించిన కృష్ణా బోర్డు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ నీటి పంపకాల విషయం చూసుకుంటే ఇప్పటివరకు కూడా తేలే. నికర జలాలు ఎంత వాటా అయ్యింది, వరద జలాల వాటా అయ్యింది, ఇంతవరకు తేలేదు. దాని గురించి మాట్లాడుకోలేదు. దానికి పోగా ఏం చేస్తుండు? ఈ బనకచెర్ల పేరుతోని గోదావరి నీళ్ళు ఎత్తుకపోయే కుట్ర చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే మనకు శ్రీశైలం ద్వారా తెలంగాణకు చాలా నష్టం జరిగింది, భారీ నష్టం జరిగింది. శ్రీశైలం ద్వారా ఏం చేశారు? ఇప్పుడు ఎస్ఎల్బీసీ అని చెప్పి మనది లెఫ్ట్ సైడ్ కెనాల్ బ్యాచ్ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాచ్ కెనాల్ అని చెప్పి ఒకటి ఎస్ఎల్బీసీ, ఇంకోటి ఏం చేశారు ఎస్ఆర్బీసీ అని చెప్పి ఆంధ్రలో కట్టుకున్నారు. ఇక ఏంది శ్రీశైలం రైట్ బ్యాచ్ కెనాల్ అని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. సో దాంతో ఏం చేసిర్రు? అది వాళ్ళు పూర్తి చేసుకురు. ఇక్కడ ఎస్ఎల్బీసీని పండబెట్టిర్రు. ఎస్ఎల్బీసీని పండబెట్టి ఎస్ఆర్బీసీని పూర్తి చేసి వాళ్ళు తెలుగు గంగ ప్రాజెక్ట్ కట్టుకున్నారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ కట్టుకున్నది కాక పోలవరం కట్టుకున్నారు. సార్ పోతిరెడ్డిపాడు నీళ్ళు మళ్ళీ ఇచ్చిర్రు. సో ఇవన్నీ కుట్రలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే శ్రీశైలం నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ మనకు ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు. సో మనం నీళ్ళ వల్ల మనం మాడుకునే పరిస్థితుల్లో లేము. అయినా కానీ ఇంకా కుట్రలు పొందుతూ ఉన్నాడు. ఇంకా బనకచెర్ల కట్టి గోదావరి నీళ్ళు ఎత్తుకపోయే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇక పాలమూరు రంగారెడ్డి కట్ట నువ్వేంది అనుమతి ఇచ్చేది? మా ప్రాంతంలో మేము ప్రాజెక్ట్ కట్టుకుంటాం, నీ అనుమతి ఎవరికి కావాలా? నువ్వేంది మాకు అనుమతి ఇచ్చేది? సో వాస్తవానికి కూడా కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఆయన కాళేశ్వరం మీద మాత్రమే ఫోకస్ చేసిండు. వాస్తవానికి కూడా తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం ఉండే, ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాల్సిన అవసరం ఉండే, ఎస్ఎల్బీసీని పూర్తి చేయాల్సిన అవసరం ఉండే, డిండి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే. సో ఇవన్నీ కూడా పండబెట్టడం వల్ల ఈరోజు ఈ నష్టం జరిగింది. సో అందుకే ఆయన ఒకటి రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డికి ఆ నీళ్ళ వాటేదో తెలుస్తలేదు, నీళ్ళ లెక్కేదో తెలుస్తలేదు, ఏంది అర్థమవుతలేదు. సో ఇప్పటికి ఎట్టకేలకు ఏం చేసిండు? ఆ తుమ్మిడేటి వద్ద 2 బ్యారెలు నిర్మిస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకురు. అది మంచి నిర్ణయమే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలి, ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలి. ఎస్ఎల్బీసీ ప్రమాదవశాత్తు ఏదో చిన్న సంఘటన జరిగి 8 మంది చనిపోయారు. సరే జరిగింది, ఏదో జరిగిపోయింది. కానీ ఎంబడే దాని పనులు పునఃప్రారంభించి ఆ ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలి. 7 కిలోమీటర్లో ఇంకా 6 కిలోమీటర్లో ఉన్నది. దాన్ని పూర్తి చేస్తే ఉమ్మడి నల్గొండకు నీళ్లు, తాగునీరు, సాగునీరు అవుతాయి. సో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే నల్గొండకు, రంగారెడ్డికి, హైదరాబాద్కు నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. సో మనం ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, తాగునీరు, సాగునీరు అందించే అవకాశం ఉంటుందని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. సో ఈ నీళ్ళ దోపిడీ మీద కుట్ర చేస్తుంది చంద్రబాబు. సో ఈ కుట్రను అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది, తెలంగాణ ప్రజల ఉంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నది, తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్నది. దీని మీద పోరాడాలని చెప్పి చెప్పడం